2016లో రైతుల దగ్గర నుంచి ప్లాట్స్ తీసుకున్నప్పుడు 2 ఏళ్లలోనే మీకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామన్నారు. అంటే 2018కి ఇవ్వలేదు, మార్కింగ్ కూడా ఏం చేయలేదు. సరే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది, పట్టించుకోలేదన్నారు, వదిలేసేయండి. మళ్ళీ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది కదా, ఇప్పటికీ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఈ ముంపు నివారణకు ఒక 8,000 కోట్లు, ఓవరాల్గా ప్రాథమిక దశలో నిర్మాణాలు ఉన్న వాటిని పూర్తి చేయాలంటే ఒక 70,000 కోట్లు, ఓవరాల్ క్యాపిటల్ కావాలంటే 2 లక్షల కోట్లు కూడా కావచ్చేమో. మరి ఇంత డబ్బు తీసుకొచ్చి నీళ్ళల్లో పోసి అప్పు ఇప్పటికే తెస్తోంది 51,000 కోట్లు. ఇప్పుడు తీసుకురాబోయేది కూడా తీసుకొస్తే అంటే ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి నీళ్ళల్లో పోసేస్తున్నారు. పైగా ఎవరు ప్రశ్నించకూడదు కదా, చంద్రబాబు నాయుడు గారిని రాధాకృష్ణ గారు ప్రశ్నించారు. 2016లో మాటిచ్చి మోసం చేశారు సార్, రైతులు అల్లాడిపోతున్నారు అని. నేను ఒక 3 విషయాలు చెప్తాను సార్. ఒకటి, వరల్డ్ బ్యాంక్ కేటగారికల్గా చెప్పిన దగ్గర SRM యూనివర్సిటీ 10 అడుగులే పైకి లేపింది, కానీ వాళ్ళు దే ఇన్సిస్టెడ్ ఫర్ 20 feet టు బి రైజ్డ్. ఓకే, ఫస్ట్ థింగ్. రెండోది, ఈ కొండవీటి వాగు వరల్డ్ బ్యాంక్ దీంట్లో 28.5 కిలోమీటర్లు లెంత్ పెంచుతూ దానికి పూడికి తీసి ఇంకా డెప్త్ పెంచమన్నారు. అవును. సో డెప్త్ పెంచమన్న దగ్గర లాకులు ఎత్తుకెళ్ళిపోవడం వాస్తవం. ఆయన చెప్పినట్టు క్లౌడ్ బస్టర్ కాదు, ఈజ్ నథింగ్ ఆఫ్ దట్స్ వాట్. సో గ్యారంటీగా లాకులు దిగిపోతే అది 5,250 TMCలది ఎంత ప్రవాహం వస్తుందో పక్క చూస్తున్నాం. ఇప్పుడు తెచ్చే అప్పంతా కూడా ఈ ముంపు నివారణకే ఖర్చు పెట్టి, మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నీళ్లు తోడే ప్రక్రియకే ఖర్చు పెట్టేస్తుంటే ఈ భారం పడేది ఎవరి మీద? ప్రజలు, రాష్ట్రం కదా, రాష్ట్ర ప్రజలు కదా మోయాలి. సార్ మీకు చెప్తున్నాను, ఈ వ్యాపారాల కోసమో దేనికోసమో అసలు ఏం మునగలేదని రాసుకుంటూ, చాలా అద్భుతంగా ఉందని రాసుకుంటూ భారం అంతా ఎవరిపైన వేస్తున్నారు? జనవరిలో ములిగిన దానికి గవర్నమెంట్ 39 కోట్లతో నీళ్లు తోడడానికి టెండర్ పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చింది. 39 కోట్లకి కంపలు కొట్టడానికి 20 కోట్లు ఎంత ఖర్చు? ఒక రోజులో అయిపోయింది, 2 రోజులు అవుతూనే ఉంది. ఇంకా అవుతుందా? రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు లాగా కంటిన్యూటీ జరుగుతూనే ఉంది. దానితో ఈ వర్షాకాలంలో ఇప్పుడు తోడడానికి మళ్ళీ నీళ్ళు తోడడానికి ఎన్ని టెండర్లు పిలుస్తారో 2 రోజులు చూడండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, మీరు ఇప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో రైతులకు ఎవరికైతే 1000 గజాలు 200 గజాలు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఇవ్వాల్సిందేరా. ఓకే, 14 నెలలైనా శాశ్వత రాజధానిగా ఫస్ట్ థింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అసెంబ్లీ సమావేశాలు నిన్న మొన్నయ్యి ఏమైనా మీరు ఎక్కడైనా ఇది గజెట్ డిక్లేర్ చేసి దీనికి అమరావతి శాశ్వత రాజధాని ఏమైనా చెప్పమని చెప్పారా? నేను కాదు, రైతులే, అమరావతి రైతులే వెళ్ళి దీన్ని గజెట్ ఇవ్వండి అని. అవునా నిజమా ఇది నాకు తెలీదు. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశంలో అడుగుతోని, పార్లమెంట్ BSc సమావేశంలో ఈ చర్చ ఎక్కడైనా వచ్చిందా? 21 మంది ఎంపీలు ఉన్నారు కదా. రెండోది, మీరన్న ఆ ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? ఇప్పుడు వీళ్ళు గత 10 సంవత్సరాలు బట్టి ఉట్టిపోయిన ఆవులు దగ్గర పాలు రానట్టు వాళ్ళకి రూపాయి ఆదాయం శిస్తు తప్ప ఇంకేం రావట్లేదు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ 1000 గజాలు 200 గజాలు ఇస్తే దాంట్లో ఓ 2 బర్రెలను లేకపోతే ఇంత తోటకూరలో ఆకుకూరలు పంచుకునే పరిస్థితి అక్కడ ఉంటుంది గ్యారంటీగా. ఆ ప్రక్రియకి ఎప్పుడైతే తెరలేపుతారో వీళ్ళు ఊహించుకున్న అభివృద్ధికి ఇంత జరుగుతున్న దగ్గర ఇలాంటివన్నీ వస్తే ఎక్కడ అభివృద్ధి నిరోధకం అయిపోద్దో, అందుకని వ్యాపారానికి అది అడ్డుగా మారుతుందా? రియల్ ఎస్టేటే కాదు, ఇప్పుడు సేఫ్ వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, వ్యాపారం అంత సెన్స్ ఒక ఇండస్ట్రియలైజేషన్ ఏదైనా జరిగినా, లేదా ఒక రిజర్వ్ బ్యాంక్ కూడా పెడతామన్నా పక్కనే బరిలో అవులేటి అనుకుంటారని పెట్టట్లేదట. వాళ్ళని అంత మోసం చేయడం. 2016లో ప్లాట్లు తీసుకొని 2 ఏళ్లలోనే కదా మీకు డెవలప్ చేసి ఇస్తానన్నారు. అపాత్రదానం. అమరావతి రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని నిలదీసి, ఏం సార్ మాకు 2016లో కదా సార్ మీరు మాట ఇచ్చారు, ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఏంటి? నరేంద్ర మోడీ గారి సభ ముందు అమరావతి రైతులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళు అభ్యర్థించిన విషయాలు 2. మావి 1000-200 గజాలు ప్లాట్లు ఇస్తూ గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు శాశ్వత రాజధాని కింద గజెట్ ఇవ్వండి. ఈ రెండింటికి వాళ్ళకి దిక్కులేదు. అవును. మీరు ఒక విషయం నేను చెప్పాను, ఇక్కడ చిత్తశుద్ధి లేని పూజన ఎలా లక్షల కోట్లు అప్పు తెచ్చి నీళ్ళలో పోయడం ఏంటి? ఎవరు ఇస్తారు సార్? ఎవరి మీద సార్? మీకు ఇవాళ మీకు 197,000 కోట్లు పూర్ణ కుంభం అప్పు చేసి ఏ రూపాయికైనా ఈ రోజు ఎక్స్‌చక్కర్‌కి సమాధానం చెప్పారా? లేదు. నేను రోజు డిబేట్లో మాట్లాడుకుంటున్నాను ఇదే డబ్బులు. వాళ్ళు చెప్పిన గవర్నర్తో అబద్ధాలు ఆడిస్తారు, యనమల రామకృష్ణ గారు మండలి చైర్మన్ గారు సాక్షిగా అబద్ధం చెప్పొస్తారు, ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక PowerPoint ప్రెజెంటేషన్ ఇస్తారు అసెంబ్లీ సాక్షిగా, ఇదే పయ్యావుల కేశవ్ గారు పచ్చి నిజం 6,47,000 కోట్లను అప్పు చెప్తారు, కానీ వాస్తవం ఎక్కడైనా దగ్గర ఉందా? అలాగే అమరావతి రైతుల వాళ్ళ అభ్యర్థన, వాళ్ళ ఆక్రందాన్ని కూడా నిస్సాయ స్థితిలో ఉన్న ఎన్డీఏ పట్టించుకోకూడదు, వాస్తవాలు చెప్పకూడదు. ఇప్పుడు మీకు ఫస్ట్ దీనికే యుద్ధ ప్రాతిపదిక మీద జరిగే నెక్స్ట్ ఏంటంటే టెండర్ ఫర్ వాటర్ మళ్ళీ తీసి తోడిపోయడానికి, ఆయన చెప్పినట్టు మురళి గారు చెప్పినట్టు కంపలు కొట్టడానికి. ఈ 2 బిగ్గెస్ట్ సిచ్యువేషన్స్ ఫర్ అమరావతి. అండ్ 1000 గజాలు 200 గజాల్లో ఈ రోజుకి కూడా అన్సర్టనిటీ ఎందుకు ఉంది? మీరు ఇంకోటి చెప్తున్నారు సార్, ఇవాళ పేరుకి మాత్రమే 1000 గజాలు 200 గజాలు కొట్టించిన వాళ్ళు వాళ్ళ ఊర్లో నిస్సహాయ స్థితి ఉంటుంది. ఎందుకంటే 1000 గజాల్ని ఒక 500 గజాలు అమ్ముకోవడానికి లేదు. ఎవరు కొంటారు సార్? మీరు దాంట్లో క్లాజ్ పెట్టేశారు, ఆల్రెడీ పెట్టేశారు సార్. అసలు వాళ్ళు 1000 గజాలు సగం ఉంచుకుందాం, సగం కూతురు పెళ్లికో కొడుకు పెళ్లికో చదువులకో వాడుకుందాం అనుకుంటే అవకాశమే లేకుండా. సార్ మీకు ఒక విషయం చెప్తాను, చాలా మోసపోయారు సార్. ఇవాళకి కూడా
అన్క్లెయిమ్డ్ వాళ్ళు చెప్పిన 34,000 ఎకరాల్లో 1/4 ఇంకా అన్క్లెయిమ్డే ఉంది. ఓకే, అన్క్లెయిమ్డ్ అంటే ఇందాక గురుగారు చెప్పినట్టు ఆయన వీళ్ళు పొన్నూరు ఎమ్మెల్యే గారు పయ్యావుల కేసు గారు మేము రాజ్య సంస్థానం హిందూపూర్లో ఉన్నా సరే ఆఫ్టర్ ఆల్ 2-3 ఎకరాలు కొనుక్కోలేమా అన్న బ్యాచ్ ఇదంతా. అక్కడ నుంచి వచ్చి కొనుక్కో, అక్కడ 1/4 బ్యాచ్ ఇదంతా. రైట్, థ్యాంక్ యూ సార్. మర్చిపోయారు అసెంబ్లీ సాక్షిగా ఇవన్నీ మాట్లాడినవి, అసెంబ్లీ సాక్షి వాళ్ళే మాట్లాడారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. రైట్ రైట్.